సంత మా ఊరి సంత అయ్య వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. అయ్య సంత అయ్య సంత మా ఊరి సంత వారానికోసారి జోరుగా సాగే సంత మా ఊరి సంత. జాలి చుట్టూ 30 ఊళ్ళ పెట్టు జనం అందరూ పుట్టవగిలి సీమలొచ్చినట్లొస్తారు సంత బాలా. సూరసూరులంతా కాలిదారిలోన తరిమినట్టు గుంపు పరుగుతోనొస్తారు. శీతగానల్లంతా పాత జీవులల్లా కిక్కినట్టు ఎక్కి కూలవాడిస్తారు. పెళ్లి కోయినట్టు బండు కట్టుకొని తగరినా పోయినట్టు పండ్లు కట్టుకొని కాపుదానా పళ్ళు ఆపకుండొస్తారు సంత. సంత మా ఊరి సంత వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. కాయగూరల తట్ట అరే తమలపాకుల బుట్ట తంబాకు పొడి మట్ట. కాయగూరల తట్ట ఆకుకూరల కట్ట తమలపాకుల బుట్ట తంబాకు పొడి మట్ట. మిరపకాయల ఘాటు ఏయ్ బుట్టి చేపల సోటు అన్న అల్లం వెల్లిపాయ అన్న అల్లం వెల్లిపాయ కుప్పు కగ్గువరేటు. ఆ కాయగూరల తట్ట ఆకుకూరల కట్ట తమలపాకుల బుట్ట తంబాకు పొడి మట్ట మిరపకాయల ఘాటు ఉట్టి చేపల సోటు అల్లం వెల్లిపాయ కుప్పు కగ్గువరేటు. సంత ముందరి బాట సాలె బట్టల మూట హర్రే కుమాలని అరిసె బేరం పాట సంత. అన్న రామగీరంసుది రైతిపేట సంత సిరిసిల్ల జగిత్యాల సిద్దిపేట సంత సంత మా ఊరి సంత. ఎండ తాపం చేత ఇక పూసుకుంటొచ్చి గోలి సోడను చూసి కళ్ళాగిపోతావి. పట్టుమాని మూరెడెత్తు కూడా లేని పోరడు స్పీడుగా గోలి సొడగొడతాడు. రూపాయకే మంది దూపార్పుకుంటుంటే చిత్రం చల్ రూపాయకే మంది దూపార్పుకుంటుంటే బిసుల రమ్మేసేటు బిత్తరావుతాడు సంత. పేరు సంత ఊరి సంత వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. రోజు పిండి గిర్ని సుబ్బయ్య సేటు తోవెంటి వేటుల్ల తోని ముచ్చట పెట్టు. అయ్య సంత రోజవడన్నా ఊక పలకారిస్తే కరిసినట్టు చూసి కయ్యునా లేస్తాడు. తిండి వట్టి పట్టి అమ్మ తిండి ధ్యాసనే మరిసి తిండి వట్టి పట్టి తిండి ధ్యాసనే మరిసి సుబ్బయ్య ఆ పూట శుద్ధ గుండోలుండు సంత.
పొగరా తీరిక లేకుండా జల్లేడ దిప్పేటి కందూరు జానమ్మ కారము గిర్నీకి కాయలెక్కువ తెచ్చి తక్కువ అని చెప్పి పొడి తక్కువ వచ్చనని పోట్లాటకొస్తుంటే కండ్లల్ల ముక్కుల్ల ముండ్లు మొలిసినట్టు కండ్లల్ల ముక్కుల్ల ముండ్లు మొలిసినట్టు కందూరు జానమ్మ కండ్లెర్ర చేస్తది సంతా మా ఊరి సంతా తాగి పెండ్లంతోని తగవడుతాడొగడు తాగమని పెండ్లాన్ని బ్రతిమిలాడుతాడొగడు ఎట్లుంది సంతా చాలా బాగుంది. తాగి పెండ్లంతోని తగవడుతాడొగడు తాగమని పెండ్లాన్ని బ్రతిమిలాడుతాడొగడు అరే సీర బ్యారం కాడ సిన్నగుడు అసరి అలిగిన పెండ్లాన్ని అడుక్కుంటాడొగడు సంతలో సంసారం అంతా బయటేసుకొని సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికొయ్యే ముందు ఇద్దరొకటైతారు సంతా మా ఊరి సంతా అయ్య చిత్రమైన సంత అయ్య సితిక జనులా సంత అయ్య సంసారము సంత సాగని ఈ సంత సంతా మా ఊరి బజ్జీలు బొండాలు కాల్చిన సీకీలు మధ్యాహ్నమే కళ్ళు దుకునానికొస్తావి కలిసి తాగి తింటూ వరుస కలుపుకొని అన్నా వాడెవడో వీడెవడో తెలియదు కానీ కలిసి తాగి తింటూ వరుస కలుపుకొని బియ్యమందానికి తయ్యారుగయ్యేరు సంతకల్లుతోనే పిల్ల పెళ్లి ఖాయం చేసి పేరు బలం అడుగుటకు నేరుగా పోయేరు సంతా మా ఊరి సంతా అమ్మ నాయన మీద బెంగ పెట్టుకున్న అత్తింటికొచ్చిన కొత్త కోడలి పిల్ల సరుకులా నెపముతో సంత కంటని వచ్చి పుట్టినూరొల్లొస్తే పట్టుకొని ఏడ్సు చెల్లెలు తమ్ముని సేమమడిగినాక అమ్మను రమ్మానమని చెప్పి రాగాలు పెడుతుంది సంతా మా ఊరి సంతా వారానికోసారి జోరుగా సాగేటి కంది మండలం చెరాల గ్రామంలో ఇంత మంచి ఆలోచన చేసి మరి కొత్త కూరగాయల బజార్ పెట్టడం అనేది ఆలోచన రావడం మరి మొదటగా సభ అధ్యక్షులు సర్పంచ్ రేఖా వెంకటరెడ్డి గారికి అలాగే ఉప సర్పంచ్కి వార్డు మెంబర్లకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన చెర్యాల ఆంజనేయులు గారికి సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారికి మరి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన సర్పంచ్లకి నాయకులకి అలాగే చెర్యాల గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్ళకి అలాగే పోలీస్ శాఖ సిబ్బందికి మరి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి చెర్యాల గ్రామ ప్రజలకు ముందుగా
నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ప్లేస్లో రేఖా వెంకటరెడ్డిని గెలిపియండి, మీ ఊరు అభివృద్ధి చేసుకోమని చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా మంచి మనసుతో ఆస్వాదించి ముందుకు తీసుకొచ్చి మరి ఇలాంటి పనులను మనం చూస్తున్నామంటే మరి మంచి పరిణయం. మరి ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి కావాలి, పార్టీ పక్కన పెట్టాలి. పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడదు, వ్యక్తి పని చేసే వ్యక్తి ఉండాలి, కలిసిపోయే వ్యక్తి ఉండాలి. అందరికి కూడా సహాయం అంటే పైసా అని ఎప్పుడు అనుకోవద్దు, ఏ విధంగానైనా కానీ సహాయపడే వ్యక్తులు మరి ఉండడం చాలా సంతోషం. మేము ఒకటే మాట చెప్పిన, మీ ఊరికి రావాలి మేము అంటే గెలిపించుకోండి అని. నిజంగా మీరు అందరూ మాట మీద ఉండి గెలిపించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి మార్కెట్ ఎన్నో సౌలత్ ఇస్తుంది. ఇప్పుడు అందరు కూడా ఈ రోజుల్లో పొద్దున పోతే రాత్రికి వచ్చే రోజులు, అందరు కూడా బిజీ. మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏముంటుంది పని, పొద్దున ఏం కూరగాయలు చేయాలి, ఎక్కడ రావాలి, మరి భర్తలు ఉంటేనే లేకపోతే తమ్ముళ్ళు ఉంటేనో ఎవరో ఉంటే మార్కెట్కి పోవాలంటే బైక్ ఆటో పట్టుకొని పోవాలి. మరి ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు 5,000 మంది ఉన్నారు కాబట్టి మంచి సౌకర్యం మీకు. మొట్టమొదటిగా మీ అందరినీ ఒక దగ్గర కలిపే ప్రయత్నం చేసిన ఈ సర్పంచ్ తీర్మానానికి నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తీర్మానం అనేది ముఖ్యం. ఊర్లో ఎంతమంది ఎన్ని పార్టీలు ఉన్నా తీర్మానం చేసేటప్పుడు మంచి పని చేసేటప్పుడు సహకరించిన వార్డు మెంబర్లకి ఉప సర్పంచ్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లాగే మీ ఊరిని అభివృద్ధి చేసుకుంటూ మొట్టమొదటి కార్యక్రమం ఇలా సక్సెస్ చేసిండ్రో మరి ఇంకా 5 ఏళ్ల కాలంలో ఇలాగే సక్సెస్ చేస్తూ ప్రజలకు మీరందరూ కూడా సేవలు అందించాలని కోరుకుంటూ, మరి ఎంతో సౌలత్, ఇది అందరికీ సౌలతే. ప్రతి వారం కూరగాయలు తీసుకుంటే మరి టెన్షన్ ఉండదు. మరి అందరు కూడా ఉపయోగపడే పని కాబట్టి ప్రజలందరూ చుట్టుపక్కల కూడా ఇప్పుడు తాండా ఉంది, మరి ఇక్కడ దగ్గర దగ్గర విలేజ్ కూడా వచ్చి మీకు బిజినెస్ కూడా అవుతుంది. ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు ఛాయ్ అమ్ముకోవచ్చు, బిస్కెట్లు అమ్ముకున్న బిస్కెట్లు, బజ్జీలు ఇట్లాంటి పనులు కూడా మీకు కలిగే ప్రయత్నం చేసినందుకు, మంచి పంచాయతీ మీకు ఎన్నుకున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇదే కాదు మా అంజన గారు ఇంకో కూడా ఇండస్ట్రియల్ ప్రయత్నం చేస్తుండు. ఇండస్ట్రియల్ వస్తే మీది ఒక పట్టణం అవుతుంది, పల్లెటూరు కాదు, పట్టణం అయిపోయే పరిస్థితిలో మీరున్నారు. మంచి భవిష్యత్తు మీకుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.